సిబ్బంది నియామకం చేయలే, నువ్వు దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ చేయలే, దాన్ని ఏమీ పట్టించుకోలే, కానీ పలక మాత్రం వేసుకుంటున్నావు, నడుస్తున్న దానికి పలక వేసుకుంటున్నావు ఆయుష్ హాస్పిటల్కు. ఇంకొక 2 పిహెచ్సిలు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాగవతల గ్రామాల్లో కూడా ఒక ఆసుపత్రి ఉండాలి, అక్కడ ప్రజలకు ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను ప్రారంభం చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్ అయినరు, అది ఫంక్షనల్ ఉంది, ఆ ఊర్లో నడుస్తున్నది, దానికి పలికేసుకుంటున్నాం. మరొకటి మా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు కోరితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్లో మంజూరు చేశాం. 1,43,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసిన, ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను శాంక్షన్ చేసిన, అది నిర్మాణం అయిపోయింది, దానికి పలికేసుకుంటున్నాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు. అంతకుమించి నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మొక్కలు గాని, ఫ్యాక్టరీ గాని, కాళేశ్వరం జలాలు గాని అన్ని కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆనాడు మా ప్రభుత్వం చేసిందే. ఇకపోతే జిల్లా జైలు 78 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన జైళ్లు సిద్దిపేటలో నిర్మించాం. మేము ఆలయాలు నిర్మించాం, విద్యాలయాలు నిర్మించాం, రిజర్వాయర్లు నిర్మించాం, రహదారులు నిర్మించాం, ఆసుపత్రులు నిర్మించాం, జైలు కూడా నిర్మించాం. ఆ రోజు నా ఆలోచన ఏముండే అంటే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా జైలు ఉంది, ఆ స్థలము మున్సిపాలిటీకి ఇవ్వాలని, భవిష్యత్తులో మున్సిపాలిటీ పెరుగుతూ ఉంది కనుక మున్సిపల్ ఆఫీస్ సరిపోతలేదు, అక్కడ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ కట్టాలని చెప్పి జిల్లా జైలు కూడా సరిపోక అప్పుడప్పుడు ఖైదీలను కరీంనగర్కు, చెర్లపల్లికి పంపుతా ఉన్నారు అని నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి 78 కోట్లు జైలుకు మంజూరు చేయించాం. అసలు ల్యాండ్ దొరకలేదు. అప్పుడున్న మా ఎన్సాన్పల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళందరినీ పిలిచి బతిలాడి, అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మా సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి వీళ్ళందరం కూడా కష్టపడి ఆ 30 ఎకరాలు అక్కడ భూమిని సేకరించి మేము జిల్లా జైలుకి ఇచ్చాం. ఆ భూసేకరణకు ఎంతో కష్టపడ్డాం. 30 ఎకరాల భూమి సేకరించి మేము ఆ జిల్లా జైలుకి ఇచ్చి 78 కోట్లు మంజూరు చేయించి కట్టించింది మేము, శిలాపలకేసుకుంటున్నది మీరు. సరే, ఆ జైలు నిర్మాణంలో ఆ రోడ్డు కూడా లేకుండా దానికి రోడ్డు వేయించినాం, భూసేకరణ చేసినాం, నిధులు మంజూరు చేసినాం. ఇప్పుడు 2 ఏళ్లైంది అది పూర్తయి. 2 ఏళ్ల నుంచి నువ్వు రాక, ఇనాగ్రేషన్ కు టైం ఇయ్యక 2 ఏళ్ల తర్వాత నువ్వు అది కూడా నరమెట్టలు కూర్చొని దానికి ఆన్నే పలికేసుకుంటున్నావు. ఆ పలక తెచ్చి ఫిట్ చేసుకుంటావు. సరే చేసుకో, నాకేమీ జలసీ లేదు. నువ్వు ముఖ్యమంత్రి చేసుకుంటే చేసుకో, దానికి ఏం అభ్యంతరం కూడా లేదు. కానీ శ్రమ ఎవరిది, పలకం ఎవరిది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది? ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయినా, జిల్లా జైలు అయినా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, ఆయుష్ హాస్పిటల్ అయినా, టీఎస్ఎంఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అయినా, ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పూర్తయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా దీని ఎక్స్టెన్షన్ కోసం కూడా నేనే ఆ రోజు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమృత్ స్కీమ్ లో ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అన్ని లెటర్లు ఉన్నాయి. ఆ రోజు పంపిన డిపిఆర్ గాని, నా లెటర్ గాని, నేను మంత్రిగానే ఆ రోజు తయారు చేసి పంపినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు బయట పెడతా. అన్ని పంపించి ఎక్స్టెన్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా మేం మంజూరు చేసిందే. దానికి కూడా నువ్వు సరే, మీ ప్రభుత్వం వచ్చినాక కేంద్రం క్లియర్ చేస్తే దానికి పలికేసుకుంటున్నావు, అభ్యంతరం లేదు, వేసుకోండి. కానీ నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టినావు నువ్వు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు.